मॉर्निंग स्टूडेंट्स। इसके पहले पार्ट में आपको कबीर दास के जीवन और साहित्य के बारे में तेलुगु में बोल दिया। अब आपको इस कबीर दास के जीवन परिचय को हिंदी में बता रही हूँ। पहले देखिए कव परिचय। साकी कबीर। कबीर का समय लगभग 1399 से लेकर 1495 तक थे। చెప్పాలి అంటే కబీర్ దాస్ ఎప్పటి నుంచి చెప్పాను 1390 నుంచి 1495 వరకు కూడా అతని సమయం అని చెప్పచ్చు। अपने समय के उच्च कोटि के संत और क्रांतिकारी सुधारक थे। ఈయన ఆయన టైంలో ఆ టైంలో చెప్పాలి అంటే ఒక గొప్ప సంత సాధువు మరియు క్రాంతికారి సుధారక్తే విప్లవకారి అయిన సంఘ సంస్కృతి అంటే సమాజంలో ఏమైనా దురాచారాలు ఎలాంటి ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని వ్యతిరేకించి వాటిని బాగు చేసే సుధారక్ అంటే సంఘ సంస్కర్త అని చెప్పొచ్చు। अपनी विचारधारा को उन्होंने कविता के माध्यम से प्रचारित किया। वैसे कविता मात्र करना उनका लक्ष्य नहीं था, वे पढ़े लिखे नहीं थे। అయితే చూడండి, अपनी विचारधारा को उन्होंने कविता के माध्यम से प्रचारित किया। తన ఆలోచనలన్నీ అంటే ఏంటి, తన యొక్క మైండ్లో చెప్పాను కదా, హిందూ ముస్లిం యొక్క మతాల్లో ఏవైతే దురాచారాలు ఉన్నాయో వాటన్నిటినీ ఖండించాడనమాట। అలా తన యొక్క మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఖండించే ధోరణికి సంబంధించి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నింటినీ కూడా తన యొక్క దోహేల ద్వారా అంటే తన దగ్గర తను రాసే పద్యాల ద్వారా వాటిని ప్రచారం చేస్తూ ఉండేవాడు, అంటే తన కవితల్లో వ్యక్తపరిచేవాడు। వయసే కవిత మాత్ర కన్నా ఉనక లక్ష్యం నహీత, కేవలం కవితలు రాయడమే ఆయన యొక్క లక్ష్యం కాదు। ఏంటంటే కేవలం రాయడం ఒకటే కాదు, ఆ యొక్క రాయడం ద్వారా తన ఆలోచనలన్నీ ప్రజలకి చేర్చేవాడు మాట, ఖండించేవాడు। జాతి నా పూచో సాధుకి పూచ్ లీజియే జ్ఞాన్ మోల్ కరో తర్వార్ కా పడా రెహందో మ్యాన్। ఉదాహరణకు చెప్పాలంటే ఆ రోజుల్లో కులాన్ని చూసి జాతిని చూసి గురువు దగ్గరికి చదువు కోసం వెళ్ళేవారు అన్నమాట। అలాంటి దురాచారాన్ని ఈయన ఖండించాడు। జాతిని చూసి కాదు, మనం గురువు దగ్గర చదువు నేర్చుకోవడానికి అతని జ్ఞానాన్ని చూసి నేర్చుకోండి అని ఈ యొక్క పోయం గురించి చెప్పాడు। అలాగే పాహన్ పూజే హర్మిలై అనేసి ఒక జో పుంజు పహాడ్, రాయిని కొలిస్తే దేవుడు దొరుకుతాడంతే చెప్పండి, నేను ఒక పర్వతానికే పూజ చేస్తానని చెప్పేవాడు అన్నమాట। అంటే రాయిని పూజ చేస్తే దేవుడు ఏమీ ఉండడు, ఆ రోజుల్లో ప్రతి రాయికి రప్పకి పూజ చేస్తుంటుంటే అది చూసి దాన్ని ఈయన పోయం రాశాడు। కేసో కహా బిహారియో జో ఠూండే సౌబార్ ముండే సౌబార్। అలాగే ఆ రోజుల్లో దేవుడికి మొక్కని చెప్పేసి తలకి గుండు చేయించుకునేవారు। అలా గుండు చేయించుకున్న వ్యక్తిని వాళ్ళని అంటే అలా చేస్తున్న వాళ్ళని అనేవాడు మాట, నెత్తికి గుండు చేయించుకోవడం వల్ల లాభం ఏంటి, ముందు మనసుకి గుండు చేయించు, మనసులో ఉన్న దురాచారాలను దూరం చెయ్యి, అంతే తప్ప నెత్తికి గుండు చేయించుకోవడం వల్ల ఏం లాభం అని అలాంటి ఏవైతే దురాచారాలు ఉండేవో ఆ దురాచారాలన్నింటినీ తన యొక్క పద్యాల ద్వారా వ్యక్తపరిచేవాడు అనమాట। వే పడే లిఖే నహీ తే ఉన్హోనే స్వయం భీ స్వీకార్ కియా హై, బస్ కాగద్ చువో నహీ కలం గహి నహీ హాత్। వే పడే లిఖే నహీ తే అంటే ఏంటి, ఆయన వే అన్పడితే అంటే చదువుకోలేదన్నమాట, రాయడం చదవడం ఇంకో నహీ మాలూమ్తా అతనికి రాదు। ఉన్హోనే స్వయం స్వీకార్ భీ కియా హై ఏక్ దోహే మే, అంటే తను ఒక పద్యంలో కూడా తను ఒప్పుకున్నాడు నేను చదువుకోలేదు అనేసి। ఎందుకంటే उसने जो वचनों को उसने मैंने कबीर दास जो वचनों को बताते थे उन वचनों को संग्रह करते, धर्मदास नामक एक शिष्य ने సంగ్రహ కర్తే లిఖతే తే అంటే ఏంటి, ఈయనేమీ రాసేవాడు కాదు, ఇతని దగ్గర ఉండే శిష్యులు, అందులో ధర్మదాస్ అనే ఒక శిష్యుడు ఉన్నాడు। ఆ శిష్యుడు ఈయన యొక్క వచనాలన్నింటినీ ఇతని మాటల్ని తను స్వీకరించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు కూర్చొని రాసి అలా పోగు చేశాడు అన్నమాట, అతనే బీజ గ్రంథాన్ని తయారు చేశాడు। ఈ రకంగా అందుకనే చెప్పాడు, అమ్మాయితో పడేలికి ఆద్మీ అమ్మాయితో పడాలిక ఆద్మీ నహీ హూ, నేను చదువుకున్నవాడిని కాదు, ముజే పढ़ना या लिखना नहीं आता। उन्होंने स्वयं स्वीकार भी किया है, అతనే స్వీకరించాడనమాట। ఏక్ దోహే మే ఉస్నే కహా థా మసి కాగద్ చువో నహీ కలం గహి నహీ హాత్। మసి కాగద్, మసి మానే సిరా, కాగద్ మానే
కాగితం ఛువో నహీ, ఛూనా నహీ అంటే ఏంటి? ఛువా అంటే ఏంటి? టచ్ చేయడం అన్నమాట. అసలు ముట్టుకోలేదు. కలం గహి నహీ హాత్, మేరే హాత్ మే కలం నహీ ఆయా అంటే ఏంటి? నా చేతిలోకి అసలు కలమే రాలేదు. అంటే ఏంటి? నేను చేతితో కలం ముట్టుకోలేదు. కాగితాన్ని కానీ లేకపోతే సిర అంటే ఏంటి? పెన్నులో పోసే ఇంక్ అంటమాట. ఆ ఇంక్ని కూడా ఏవి అతను నేను ముట్టుకోలేదని ఒక దోహలో ఒక పద్యంలో కూడా తనకు చెప్పాడు. परंतु जीवन के खुले विश्वविद्यालय में साधुजनों की संगति से साधुजनों की संगति से संगति और स्थान स्थान के पर्यटन से कबीर के पर्याप्त ज्ञानार्जन हुआ और उनके अनुभवों में वृद्धि हुई. కానీ ఏంటంటే జీవన్కి కులి విశ్వవిద్యాలయం అయితే ఈయన ఏమీ చదువుకోలేదు. మరి ఈయనకి ఎలా వచ్చింది నాలెడ్జ్ అంటే పరంతు జీవన్కి కులి విశ్వవిద్యాలయమే సాధుజనంకి సంగతి అంటే జీవితము అనే ఈ యూనివర్సిటీలో ఎంతోమంది సాధువుల్ని కలవడం ద్వారా సాధుజనంకి సంగతి మన దోస్తియా మిల్నా ఎంతోమంది సాధువుల్ని కలవడం ద్వారా అనేక ప్రదేశాలని తిరగడం ద్వారా కబీర్ కో పర్యాప్త జ్ఞానార్జన్ హువా కబీర్కి ఎంతో జ్ఞానం వచ్చింది. ఆరు ఉనికి అనుభవమే వృద్ధి అలా ఎన్నో తీర్థయాత్రలు చేసుకుంటూ ఈయన తిరుగుతూ ఉండడం వలన ఈయనకి ఏంటంటే ఎన్నో విషయాలు తెలిసినాయి, ఎంతో జ్ఞానము వచ్చింది, ఎన్నో అనుభవాలు వచ్చినాయి. కబీర్ బడే మస్త్ మౌలా ఔర్ అక్కడ ప్రవృత్తికి అయితే ఇంకా చెప్పాలంటే అక్కడంటే చాలా తెలివైన ఇంకా మస్తు మౌలా అంటే ఏంటి? ఎలా అంటే చాలా ఓపెన్ అన్నట్టు తన ఇష్టమే అన్నట్టు ఉండేవాడు అనమాట. అంటే ఏంటి తన ఇష్టం అంటే తను ఏమనుకున్నవాడు అది చెప్పేసేవాడు. ఉస్కెళ్ళి కుచ్ బి డర్తే నహీతే అంటే ఏంటి ఏదైనా అనుకున్నాడు మనసులో అంటే అది చెప్పేవాడు అంతే తప్ప భయపడేవాడు కాదన్నమాట ఎవరికి. అసలు చాలా దూకుడు స్వభావంగానే ఉండేవాడు తప్ప దూకుడు అంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేవాడు అంతే, ఎవరికి భయపడేవాడు కాదు. वे एक और बड़े बड़े राजाओं और विद्वानों की परवाह नहीं करते थे, किंतु दूसरी ओर एक फकीर के आगे नतमस्तक हो जाने से भी हिचक नहीं करते थे. वे एक और बड़े बड़े राजाओं और विद्वानों की परवाह नहीं करते थे. ఒకవైపు చెప్పాలంటే ఎంత పెద్ద పెద్ద రాజులైనా విద్వాంసులైనా కానీ పర్వాహ్ నహీ కర్తే తే ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. కింటూ దూసరీ ఓర్ ఏక్ ఫకీర్కి ఆగే నతమస్తక్ హో జానే సే భీ హిచక్ నహీ కర్తే. అలా అని ఒక రకంగా ఈ పెద్ద పెద్ద రాజులైనా కానీ తను అనుకున్న విషయం చెప్పాలి అనుకున్నప్పుడు ఇంకా తప్పు అన్నప్పుడు ఆ రాజుల యొక్క తప్పు అన్నప్పుడు వాళ్ళ మధ్యని ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అలాగే ఒక ఫకీర్ ఒక మంచి చెప్తున్నాడు అంటే అతని ముందు తల దించడానికి అతని కాళ్ళు మొక్కడానికి హేచక్ నహీ కర్తేతే అంటే ఏంటి ఏమాత్రం అంటే ఆలోచించేవాడు కదా, ఏంటి ఇతను ఫకీర్ కదా ఇతనికి మనం నమస్కారం చేసేదేంటి అని ఏమాత్రం భయపడేవాడు కాదన్నమాట, ఏమాత్రం ఆలోచించేవాడు కాదు. అలాగే ఎంత పెద్ద రాజులైనా కానీ వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారు అంటే వాళ్ళని మాత్రం అంటే వ్యతిరేకం అంటే వాళ్ళు చెడుగా ఉన్నారంటే వాళ్ళని ఏమీ లెక్క చేసేవాడు కూడా కాదు. सामाजिक కురీత్యం और धार्मिक बाह्याडंबरों के वे प्रबल विरोधी थे. సమాజంలో ఉన్న కురీత్యం అంటే ఏంటి? దురాచారాలు, ధార్మిక బాహ్యాడంబరం మతపరమైన ఆడంబరాలని ఈయన ప్రబల విరోధితే వాటిని పక్కాగా ఖండించేవాడు అన్నమాట. సమాజంలో ఏమైనా దురాచారాలు ఉన్నాయంటే బాల్య వివాహాలని, తర్వాత విధవ భర్తతో పాటు భార్య కూడా భర్త చనిపోయినప్పుడు భార్య కూడా అతనితో పాటు ఆహుతైపోవడం కానీ ఇలాంటి అన్నిటినీ మతపరమైన బాహ్యాడంబరాలు అంటే ఇంకా చెప్పాలంటే మతపరమైన బాహ్యాడంబరాలు అంటే దేవుడికి పూజ చేయడానికి రకరకాల అలంకారాలు చేసుకొని దేవుణ్ణి అలంకరించి ఇలాగా లేదంటే బొట్లు పెట్టేసుకొని లేదంటే గుండులు గీయించేసుకొని రకరకాలవన్నీ ఉంటాయి కదా మతపరమైన, అలాంటి అన్నిటినీ కూడా ఈయన వ్యతిరేకించాడు. और इसलिए उन्होंने हिंदू तथा मुसलमान दोनों की तोती और पाखंडपूर्ण मान्यताओं पर छोड़ की. ఈయన హిందూ ముస్లింలో ఉన్న ఏవైతే ఈ పాఖండపూర్ణ మాన్యత అంటే ఎప్పటి నుంచో పాతుకుపోయిన ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో దురాచారాలు అన్నాయో వాటన్నిటికీ దెబ్బ కొట్టాడు అనమాట. అంటే ఏంటి వాటన్నిటినీ ఈయన ఖండించాడు అనమాట. ఇవి తప్పు అంటే ఎన్నాళ్ళ నుంచో వస్తున్న ఆ దురాచారాలన్నిటినీ ఈయన అది తప్పు అనేసి ఫుల్గా ఖండించాడు అనమాట.
इसके साथ ही उन्होंने राम और रहीम के अभेद स्थापित कर ईश्वर सबका एक है के सिद्धांत को प्रतिपादित कर धार्मिक ऐक्य की भावना को प्रचार किया। ఇంకా उन्होंने రామ और రహీం के भेद స్థాపిత कर ఈశ్వర్ సబ్కా ఏక్ ఇంకా ఈయన ఇంకోటి చెప్పాడు ఏంటంటే రాముడికి రహీంకి అభేద్ స్థాపిత్ కర్ అంటే ఏంటి, ఇందులో వాళ్ళిద్దరి మధ్య ఏ తేడా లేదు, ఇద్దరు ఒకటే, ఈశ్వర్ సబ్కా ఏక్ హే. ఈయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే భగవంతుడు అందరికీ ఒక్కడే, హిందువులకు ఒకటిలాగా ముస్లింలకు ఒకలాగా అలా ఏమీ లేదు, అందరికీ ఒక్కటే అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ధార్మిక ఐక్యకి భావనకు ప్రచార కియా. మతపరమైన ఐక్యతను ఈయన స్థాపించాలి అనేసి అన్ని మతాలు ఒక్కటే, మనమంతా ఒక్కటే, ఈశ్వరుడు ఒక్కటే ఉన్నాడు, ఒక అజ్ఞాత శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందనే విషయాన్ని ఈయన ప్రచారం చేశాడనమాట. దేవుడు అంతా ఒక్కటే, పరమాత్ముడు ఒక్కడే, మన మతాలని కులాలని ఇవేమీ లేవు, మతాలన్నీ ఒక్కటే అనే విషయాన్ని ఈయన ప్రచారం చేశాడు. इस प्रकार उन्होंने हिंदू मुसलमानों के बीच जो भेदभाव की खाई थी उसे मिटाने का अधिक प्रयत्न किया. ఈ రకంగా హిందూ ముస్లింల మధ్య ఏ భేదభావాలు, హిందువులు వేరు ముస్లింలు వేరు అనే ఒక తేడా అనే మధ్యలో ఏంటంటే ఖాయిం అనే మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఉంది. వాళ్ళు ఇటు రావడానికి లేకుండా వీళ్ళు అటు వెళ్ళకుండా మధ్యలో ఒక గొయ్యి తీసుకొని, ఒక అగాధం తీసుకొని అటు ఇటు అటువైపు ఇటువైపు నుంచొని ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆ యొక్క మధ్యలో ఉన్న ఆ అగాధాన్ని తీసేయాలి అని చెప్పి ఈయన ప్రయత్నించాడనమాట. అంటే ఏంటి, ఆ గొయ్యిని పూడ్చి మట్టి పోసి మధ్యలో సమానంగా కలిపి వీళ్ళిద్దరూ కలవడానికి దారి ఏర్పాటు చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడనమాట. అంటే ఏంటి, ఈ హిందువుల ముస్లిం మధ్యలో ఉన్న ఏ భేదభావాలు అయితే ఉన్నాయో ఆ భేదభావాల్ని దూరం చేయాలి, అంతా ఒక్కటే అనేది తీసుకురావాలని చాలా ప్రయత్నించాడు. कबीर की कविताओं में अनुभूति की सच्चाई और भाव प्रवणता तो है, परंतु कला की कारीगरी वहाँ नहीं. అయితే కబీర్ యొక్క పద్యాల్లో చెప్పాలి అంటే అనుభూతికి సచ్చాయి और भाव प्रवणता तो है. అనుభూతికి సచ్చాయి మన ఏంటి, ఈయన అనుభవాలు, తన ఎక్స్పీరియన్స్నే తన యొక్క పద్యాలలో, తన యొక్క దోహేలలో ఈయన వర్ణించాడనమాట. పరంతు కళాకి కారిగరి వహానహి, కానీ ఏంటంటే ఈ యొక్క భావపక్షంగా మంచి మీనింగ్ ఉంది, తన ఎక్స్పీరియన్స్తో మంచి విషయాల్ని చెప్పాడు. కానీ ఏంటంటే ఈయన యొక్క భాషలో ఏంటంటే ఈయన ఎందుకంటే అన్పడితే చదువుకోలేనప్పుడు ఈయనకి రసచంద అలంకారాలు, సిద్ధాంతాలు, ఛందస్సుల గురించి వాటి గురించి ఎలా తెలుస్తుంది? అందుకనే ఈయనేమి ఛందోబద్ధంగా కానీ రసాలు ఉపయోగించి కానీ అలా ఏమీ రాయలేదు అన్నమాట, అలంకారాలు వాడడం కానీ. ఎందుకంటే భావపక్షం ఉంది కానీ కళాపక్షం లేదు, కళా నైపుణ్యత లేదు. ఏ పద్యాన్ని ఎలా రాయాలి, దోహేలు ఛందస్సులు ఎలా రాయాలి, ఇలాంటివి ఏమీ, ఏ ఛందస్సులను వాడి ఎలా రాయాలి ఇలాంటివి ఏమీ లేవు అన్నమాట. ఆ కళా నైపుణ్యం లేదు కానీ భావ నైపుణ్యతంలో ఉంది. తన భావాన్ని చెప్పగలిగాడు కానీ ఆ భావాన్ని భాషాపరంగా కళాపరంగా చెప్పలేకపోయాడు. ప్లస్ ఎందుకు ఏంటంటే ఇతని భాషను ఏమని పిలుస్తారు, సదుక్కడి భాష అంటారు. ఎందుకంటే ఈయన ఎన్నో తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు కదా, ఆ తీర్థయాత్రల దగ్గర అక్కడక్కడ ఏ భాషా పదాలు దొరికితే ఆ భాషా పదాలన్నింటినీ కూడా తన పద్యాల్లో వాడేసాడు అనమాట. ఇస్లియే ఉనికి భాషకు సమझने में कुछ दुरूहता रहती थी. ఇందువలన ఈయన భాషను అర్థం చేసుకోవాలి అంటే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. अलग अलग भाषाओं के शब्द को लेकर अपनी भाषा में अपने दोहों में प्रयोग करते थे. అంటే వేరు ఎక్కడెక్కడో భాషా పదాలను తీసుకొచ్చేసి తన యొక్క పద్యాలలో వాడుతూ ఉంటాడనమాట. అందువల్లనే ఇన్కి భాషకు సమझने में कुछ दुरूहता लगती थी. ఇందువల్ల ఇతని భాషని అర్థం చేసుకోవడంలో కుछ కఠినత लगती थी అంటే कुछ శ్రమ करना पड़ता है, అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది అన్నమాట ఈయన భాషను అర్థం చేసుకోవడానికి. इस प्रकार कबीर के दोहे में हमें भाव पक्ष मिलता है परंतु कला पक्ष की कारीगरी नहीं है. ఇందువలన ఈయన దోహేల్లో మనకి భావం కనిపిస్తుంది కానీ కళా నైపుణ్యం కనిపించదు అన్నమాట, తగ్గి ఉంటుంది.
सदा सर्वसाधारण के लिए उन्होंने कविता की। अतः उसमें ब्रज, अवधी, राजस्थानी, पंजाबी और అరబీ ఫార్సీకి బోల్చాల్ శబ్దం కా ప్రయోగం మిల్తా హై. చెప్పాను కదా, ఈయన జనరల్గా దాని దోహేలు చెప్పాడు తప్ప పర్టికులర్గా రాయాలి నేను రాస్తున్నానని ఇదిలో చెప్పలేదు. తన యొక్క శిష్యుడు స్వీకరిస్తున్నాడు అలాగా, అందుకనే పర్టికులర్గా రాయాలని ఏమీ రాయలేదు. నోటికి ఏవైతే వచ్చినాయో అవే మాటల్ని చెప్పేస్తూ ఉండేవాడు. इसलिए इनकी भाषा में क्या मिलते थे, ब्रज, अवधी, राजस्थानी, पंजाबी, अरबी, फारसी के सभी प्रकार के बोलचाली शब्द అంటే ఏంటి, उस समय उस प्रदेश में ज़्यादा उपयोग करने वाले बोलचाली शब्द उनके భాష में मिलते थे. అంటే ఏంటి, బ్రజ్ పదాలు, బ్రజ్ భాషలో, అవధి భాషలో, రాజస్థానీ, పంజాబీ వాటిల్లో ఎక్కువగా వాడుకలో ఉన్న పదాలని ఈయన తీసుకొచ్చి తన భాషలో వాడేసేవాడు అనమాట. परंतु इसके साथ अनेक स्थानों पर हठयोग की शब्दावली और प्रतीकों के प्रयोग से उसमें दुरूहता, कुछ दुरूहता आ गई. ఇందువల్ల చెప్పాను కదా, ఎక్కడెక్కడో పదాలని తన యొక్క పద్యాల్లో వాడడం వల్ల ఈయన యొక్క పదాలని అర్థం చేసుకోవడంలో కొంచెం కష్టము అనిపించేది అన్నమాట. अब देखिए दोहे. दोहे माने अभी पाठ, आपको 20 दोहे हैं इसमें. आपको पहला 10 दोहों को आपको मैं बता रही हूँ. पहले दोहे देखिए. साधु ऐसा चाहिए जैसे सूप सुबाई, सार सार को गह रहे तोता दे उड़ाई. पहला दोहा क्या है, साधु ऐसा चाहिए जैसा सूप सुबाई, सार सार को गह रहे तोता दे उड़ाई. सूप माने यहाँ क्या है, साधु ऐसा, साधु माने एक गुरु, गुरु माने एक माने ప్రవచన దేనే వాళ్ళే, ఏక్ గురు అంటే వచనాలు మంచి మాటలు చెప్పే ఒక గురువులు అంటారు. సూప్ సుబాయ్, సూప్ మనే యహ సూప్ మనే చేట, మనం బియ్యాన్ని ఎగరేసుకునే, బియ్యాన్ని శుభ్రం చేసుకునే చేట ఉంటుంది కదా, సూప్ అంటే చేట. సుభాయ్, సుభాయ్ మని యహ స్వభావ్, స్వభావం అంటే ఏంటి, మన యొక్క స్వభావం అని అంటే గుణం. సార్ సార్ కో గహిరహే, సార్ మనే సార్ అంటే అచ్చాయి మంచి, గహిరహే గహి అంటే అప్నే పాస్ రఖనా. తోతా దేయి ఉడాయ్, తోతా అంటే పొట్టు అంటే ఏంటి, ఏదైనా వేస్టేజ్ అంటే మనం చేటలో మనం బియ్యం వేస్తే బియ్యాన్ని అప్పుడు చేట ఎగరేస్తూ ఉంటుంటే చేట ఏం చేస్తుంది, మంచిని ఉంచి మంచి బియ్యాన్ని ఉంచి, తోత అంటే ఏంటి, పొట్టు ఏదైనా ఏమైనా వేస్టేజ్ ఉన్న తేలిక పదాన్నిటినీ కూడా ఎగరేస్తుంది. ఉడాన అంటే ఎగరేయడం అన్నమాట. ఇందులో చెప్పండి, సాధు ఐసా చాహియే అంటే చూడండి మీనింగ్స్. సాధు అంటే సాధువు, ఒక గురువులు ఏంటండి ప్రవచనాలు బోధించే ఒక సాధువు, వచనాలు చెప్పే అంటే ఏంటి, మంచి మాటలు చెప్పే వ్యక్తి. సూప్ అంటే చేట, సుభాయ్ అంటే స్వభావం, సార్ సార్ అంటే ఏంటి మంచిని, గహ్రహి అంటే ఉంచడం అని, తోత అంటే పొట్టు, ఉడాయ్ అంటే ఎగురవేయడం. साधु ऐसा चाहिए जैसा सूप सुबाए, सार सार को गह रहे तोता दे उड़ाए. कबीर इस दोहे में कहता है कि एक साधु का स्वभाव ऐसा चाहिए, माने ऐसा होना चाहिए जैसे सूप सुबाए, माने जिस प्रकार सूप का स्वभाव रहता है उसी प्रकार साधु का स्वभाव ऐसा ही होना चाहिए. सार सार को गह रहे तोता दे उड़ाए, माने सार सार जिस प्रकार हम सूप में अच्छाई और बुराई, माने जिस प्रकार चावल को डालने से सूप अच्छाई को रख कर बुराई को उड़ा देता है, और उसी प्रकार एक साधु भी का स्वभाव भी होना चाहिए. साधु समाज में रहता है, वह क्या करता है, समाज में सभी लोगों को अच्छे वचनों को देकर उनके स्वभाव में अच्छाई ले आता है. गुरु साधु का कर्तव्य क्या होना चाहिए, साधु समाज में जो बुराई है सूप के समान, जो समाज में अच्छाई बुराई दोनों में रहता है, माने समाज के सभी व्यक्तियों में अच्छाई का गुण रहता है, बुराई का गुण भी रहता है. साधु क्या करना चाहिए, समाज में जो अच्छाई है उस अच्छाई को रखकर जो बुराई है उस बुराई को समाज से दूर करना चाहिए. माने व्यक्तियों में जो बुराई का जो गुण रहता है उन बुरे गुणों को दूर करना चाहिए. वही कर्तव्य साधु का है.
यह जिस प्रकार सूप अच्छाई को रखकर बुराई को उड़ा देता है, उसी प्रकार साधु भी समाज के अंदर जो अच्छाई है उस अच्छाई को रखकर समाज के जो अंदर जो बुराई है उस बुराई को दूर करना चाहिए, तभी समाज में अच्छाई रहता है। इस प्रकार कबीरदास एक साधु के द्वारा बताता है कि साधु के द्वारा एक माने इस दोहे में एक साधु का कर्तव्य जिस प्रकार होना है उस कर्तव्य के बारे में बता रहा है। और अब तेलुगु में देखिए, साधु ऐसा चाहिए जैसा सूप सुबाय సార్ సార్కో గహిరహే తోత దేవుడే. సాధు ऐसा चाहिए అంటే ఏంటి, ఒక సాధువు ఎలా ఉండాలి అంట, జైసే సూప్ సుబాయ్ మని ఏక్ సాధు కా స్వభావం, ఒక సాధు యొక్క స్వభావం ఎలా ఉండాలంటే సూప్ స్వభాయ్ అంటే ఏంటి, చేట యొక్క గుణంలాగా ఉండాలంట, చేటలా ఉండాలి. సాధు యొక్క స్వభావం ఎలా ఉండాలి, చేట గుణంలాగా ఉండాలి. చేటలో మనం ఏం చేస్తాము, బియ్యము అంతా ఒక మామూలు బియ్యం తీసుకొచ్చి అందులో పోసేస్తే అది ఏం చేస్తుంది, మనం ఎగరేసినప్పుడు అది మంచి బియ్యాన్ని ఉంచి అందులో చెడు ఏదైతే ఉందో ఆ చెడుని ఎగరేస్తుంది అన్నమాట. అంటే పొట్టు కానీ ఏమైనా పురుగు పుట్ర ఏమైనా ఉంటే అన్నిటినీ బయటికి ఎగరేసేస్తుంది, అంటే చెడునంతా దూరం చేసేస్తుంది, మంచి బియ్యాన్ని చేటలో ఉంచుద్ది. ఉసీ ప్రకార సాధు బి సమాజంలో ఏదైతే మంచి, ప్రజల్లో ఏదైతే మంచి గుణం ఉందో ఆ మంచిని ఉంచి, సమాజంలో ఏదైతే చెడు గుణం ఉందో, వ్యక్తుల్లో చెడు గుణం ఉందో ఆ చెడు గుణాన్ని దూరం చేయాలి. అంటే ఏవైతే మంచి ఆచారాలు ఉన్నాయో మంచి ఆచారాలు ఉంచాలి, ఏవైతే దురాచారాలు ఉన్నాయో ఆ దురాచారాలన్నింటినీ కూడా సాధువు దూరం చేయాలన్నమాట. ఈ రకంగా ఏంటంటే ఒక సాధువు యొక్క గుణం, సాధువు యొక్క కర్తవ్యం ఏంటంటే సమాజంలో మంచిని ఉంచి చెడుని ఏరివేయాలి, చెడుని దూరం చేయాలి అనేది ఈ యొక్క కబీరు ఈ దోహేలో చెప్పాడనమాట. कैसा होना है, साधु ऐसा हो चाहिए जैसे सूप सोबाए सार सार को गह रहे तोता दे उड़ाए. एक साधु का गुण ऐसा होना चाहिए, एक साधु का ऐसा गुण ऐसा होना चाहिए, सूप के समान होना चाहिए. कैसा होना है, सूप के समान होना चाहिए. जिस प्रकार सूप अच्छाई को रखकर बुराई को उड़ा देता है, उसी प्रकार साधु का कर्तव्य है कि समाज में जो अच्छाई है उस अच्छाई को रखकर समाज में जो बुराई है उस बुराई को दूर करना चाहिए. इसी 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 भावार्थ को कवि इस दोहे में बता दिया. दूसरा, जाति ना पूछो साधु की पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहन दो म्यान. जाति ना पूछो साधु की पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहन दो म्यान. पूछना, जाति माने जाति, ना माने यहाँ नहीं, पूछो, पूछो माने पूछना अड़गटम, साधु पूछ लीजिए ज्ञान, पूछना माने अड़गड़म. मोल करो, मोल करो माने मोलना माने खरीदना కొనుట, तलवार అంటే కత్తి, పడా रहन दो म्यान, म्यान माने यहाँ म्यान అంటే కత్తి. దో అంటే ఇక్కడ రెండు అని అర్థం కాదు, ఇవ్వడం, ఇవ్వడం అని అర్థం అంట. దో ఇవ్వడం ప్లస్ దో అంటే రెండు మీనింగ్లు ఉన్నాయి. దో అంటే రెండు అనే అర్థం ఉంది, దో అంటే ఇవ్వు అని కూడా అర్థం ఉంది అన్నమాట. అలా ఏంటంటే जाति ना पूछो साधु की पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहन दो म्यान. कबीरदास इस दोहे में कहता है कि अगर हम एक गुरु के पास पढ़ने के लिए जाते हैं या ज्ञान पाने के लिए जाते हैं तो जाने के पहले हम उसके जाति के बारे में ना पूछना चाहिए. माने उसके पास जाते समय जाति के बारे में, गुरु के जाति के बारे में नहीं पूछना चाहिए. हमें क्या पूछना चाहिए, ज्ञान पूछना चाहिए. पूछ लीजिए ज्ञान माने हमें उसके ज्ञान के बारे में पूछ लेना चाहिए, उसके जाति के बारे में, एक गुरु के जाति के बारे में हमें नहीं पूछना चाहिए, क्योंकि जाति से हमें कुछ नहीं मिलता, उसके ज्ञान से ही हमें ज्ञान मिलता है, लेकिन उसके जाति से हमें
कुछ भी उसमें अच्छा जाति है पर उसमें ज्ञान नहीं है, हम क्या ज्ञान पा सकते हैं? इसलिए हमें क्या पूछना चाहिए उसके ज्ञान के बारे में, माने वह कहाँ तक पढ़ा है, उसको वह कितने पुराणों को पढ़ लिया है या कितने इतिहासों को पढ़ लिया है, उसमें कितना ज्ञान है, उसके बारे में पूछना चाहिए। पर उसके जाति के बारे में हमें नहीं पूछना चाहिए। मोल करो तलवार का पड़ा रहन दो म्यान, इस दोहे में कबीर इसमें एक उदाहरण भी दे रहा है। उदाहरण क्या है? अगर मोल करो तलवार का, अगर हम बाजार में जाकर एक तलवार खरीदना चाहते हैं, तलवार खरीदते समय उस समय वहाँ एक तलवार की दुकान पर जाकर हम क्या देखते हैं? तलवारों को देखते हैं। वहाँ तलवारों को देखते समय एक एक तलवार को उसके म्यान से निकाल कर, म्यान అంటే వర అంటే కత్తి పైన మనం తొడుగు అంటాం కదా, అంటే कैप ఏంటంటే तलवार को खरीदते समय उस तलवार को निकाल कर उसके अंदर जो तलवार का जो मैंने तीखापन है, उस तीखापन అంటే पदनु, उस तीखापन को देखकर हम खरीदते हैं। पर उसके ऊपर रहने वाले म्यान की डिजाइन माने कैप के डिजाइन को लेकर देखकर हम नहीं खरीदते। माने क्या है कि जिस प्रकार हम बाजार जाकर, माने जिस प्रकार एक तलवार को खरीदते समय हम उस तलवार के उसके ऊपर रहने वाली म्यान को देखकर न खरीद कर उस म्यान की सुंदरता को देखकर न कर हम नहीं खरीदते हैं। क्या देख कर खरीदते हैं? उसके अंदर रहने वाली तलवार की तीखापन को देखकर हम खरीदते हैं, उसके ऊपर रहने वाले म्यान को नहीं देखते, क्योंकि उसके तीखापन से ही हमारा काम आता है, लेकिन उसके ऊपर रहने वाली म्यान हमें कुछ भी काम नहीं आता। इसलिए इसी प्रकार हम एक गुरु के पास जाकर पढ़ना चाहता है तो हम पहले उसके ज्ञान के बारे में पूछना चाहिए, उसके जाति के बारे में नहीं पूछना चाहिए। उदाहरण के रूप में कबीरदास कहता है कि हम तलवार खरीदते समय उसके ऊपर रहने वाले म्यान को नहीं देखते, हम क्या देखते हैं? उसके अंदर रहने वाली तलवार की तीखापन को देखकर हम उस तलवार किस प्रकार काटता है उसका तीखापन को देखकर खरीदते हैं। इसलिए कबीर कहता है कि हम गुरु की जाति के बारे में नहीं पूछना चाहिए, उसके ज्ञान के बारे में पूछना चाहिए। अब तेलुगु में देखिए, జాతి నా పూచో సాదికి పూచి లీజియే జ్ఞాన్ అంటే ఏంటి? ఒక గురువు యొక్క జాతిని అడగొద్దు. ఏం అడగమంటున్నాడు? పూచి లీజియే జ్ఞాన్, అతని జ్ఞానం గురించి అడగండి. అతను ఏం చదువుకున్నాడు, ఏ పురాణాలు చదివాడు, ఏ ఇతిహాసాలు చదువుకున్నాడు, ఎంతవరకు చదువుకున్నావు, ఏంటి నీ క్వాలిఫికేషన్ ఏంటి అని మనం అడగాలి తప్ప ఉస్కే జాతి అంటే ఏంటి? అతని జాతిని, నువ్వు హిందువా, నువ్వు ముస్లింవా, నువ్వు ఏ కులం వాడివి, అలాంటివి ఎప్పుడు మనం అడగకూడదు. మనం అతని జాతి గురించి అడగకూడదు, అతని యొక్క జ్ఞానాన్ని గురించి అడగాలి అంతే తప్ప ఆ జాతిని బట్టి ఆ యొక్క జ్ఞానం అనేది ఉండదు. మోల్ కరో తలవార్ కాపడా రహందో మ్యాన్, ఉదాహరణగా ఇక్కడ ఏం చెప్పాడు అంటే, మనం కత్తిని కొనేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే పడా రెహందో మ్యాన్ అంటే ఏంటి? పడా రెహందో మ్యాన్ అంటే ఏంటి? వర విషయాన్ని మనం పడా రెహందోమ్ అని అంటే పక్కన పడేస్తాం. అసలు వర ఎలా ఉంది, డిజైన్ ఉందా, బాగుందా, అది ఎంత గొప్ప డిజైన్ అయినా కానీ మనం డిజైన్ని చూడం. ఏం చూస్తాం? మోల్ కరా తలవార్ కా ఉస్కా తీకాపన్ కో దేక్కర్ ఖరీదతే హై. తీకాపన్ అంటే ఏంటి? పదును అంటే ఏంటి? అది కత్తి ఎంత పదునుగా ఉంది, బాగా తెగుతుందా లేదా, ఇది చూసి మనం కొంటాం తప్ప ఈ యొక్క వరని చూసి మనం కొనమాట. దానిపైన ఉన్న క్యాప్ని చూసి, దాని డిజైన్ చూసి కొనం. అది ఎంత గొప్ప డిజైన్ అయినా దాని ముందు పక్కన పడేసి లోపల కత్తికి పదునుందా లేదా అని చూస్తాము. उसी प्रकार हमें भी एक गुरु के पास जाकर पढ़ने के लिए जाते हैं तो क्या देखना है? हमें ज्ञान को देखना है, उसके ज्ञान के बारे में पूछना चाहिए। कबीरदास इस दोहे में कहता है कि एक गुरु की जाति के बारे में नहीं पूछना चाहिए, हम उसके ज्ञान के बारे में पूछना चाहिए। पाहन पूजे हर मिलई मैं तो पूंजू पहाड़, ताते ये चाकी बली पीस का संसार। पाहन पूजे हर मिले तो पूंजू पहाड़, पाहन माने पत्थर राई, पूजे पूजा करना,
హరి మిలై, హరి మన यहाँ भगवान मिलना, मिलई मिलई मैंने मिलना लभिंచుట, पुंजू मने पूजा करना, पहाड़ पुंजू అంటే పూజ करता हूँ, पहाड़ पर्वతం, తాతయ్య చాకీ బలి, చాకే తాతయ్య అంటే ఇంతకన్నా, చాకీ అంటే ఏంటి తిరగలి, బలి మంచిది, తిరగలి అంటే ఇంట్లో రోలు ఉంటుంది కదా, ఇంట్లో మనం అన్ని బియ్యం అన్నీ విసురుకుంటాం కదా, బియ్యం విసురుకునేవి, గోధుమలు విసురుకునే ఈ తిరగలి రోలు అవి ఉంటాయి కదా, అవి అన్నమాట. బలి అంటే మంచిది. పీస్ కాయ సంసార్, పీస్నా అంటే ఏంటి, నలపడం అన్నమాట, అంటే విసరడం, పిండి విసరడం అంటాం కదా మనం, వీటిని నూరడం, రుబ్బడం అంటామే, అది పీస్నా అంటే. ఖాయ్ సంసార్, ఖాయ్ అంటే ఖానా, संसार అంటే ప్రపంచం. अब देखिए, इस दोहे में कबीर कहता है कि कबीर विग्रहाराधन को खंडन करता है. విగ్రహారాధన అంటే, విగ్రహారాధన అంటే ఏంటి, రాయిని పూజించడం, విగ్రహాన్ని ఆరాధించడం ఈయన ఖండించాడనమాట. ఆ విగ్రహాన్ని ఆరాధించడం అనేది తప్పు అనేది ఈయన అంటున్నాడు. పాహన్ పూజే హరిమిలైతో పూంజు పహాడ్, కబీర్ कहता है कि पाहन पूजे हर मिले, पत्थर को पूजा करने से भगवान मिलता है, तो मैं पूंजू पहाड़, मैं एक पर्वत को पूजा करता हूँ. आप बोलिए, अगर पत्थर को पूजा करने से भगवान मिलता है तो मैं एक पहाड़ को पूजा करता हूँ. ताते ये चाकी बली पीस खाए संसार, मैंने उस पत्थर से, पत्थर को पूजा करना छोड़ दीजिए, उसके पत्थर से भी अच्छा क्या है, చాకీ, చాకీ మన తిరగలి అంటే ఏంటి, ఇంకా దానికన్నా తిరగలి మేలు, బలి మంచిది, చాకీ అచ్చి హై, क्योंकि उससे पाहन से चाकी अच्छी हैं, पीस खाए संसार, पीस खाए संसार माने यहाँ वह पीस कर रोट माने आटा को पीस कर वह हमें आटा देती हैं, माने चावल को पीस कर वह हमें आटा देती हैं, उस आटा से हम रोटी बनाकर खाते हैं, माने उसी के कारण हम आटा को पीस कर, आटा के द्वारा रोटी बनाकर हम खाकर अपने जीवन को जीवन यापन करते हैं. इसलिए पाहन से, उस पाहन से इस चाकी को पूजा कीजिए, वह चाकी हमें क्या देती है, रोटी देती हैं. इस प्रकार कवि कहता है कि कबीरदास कहता है कि पाहन को माने एक पत्थर को पूजा करने से भगवान नहीं मिलता. कबीरदास इस दोहे में कहता है कि माने पत्थर को पूजा करने से भगवान नहीं मिलता, पत्थर को पूजा माने विग्रहाराधना को ये खंडन करते हैं. इस दोहे में कबीरदास ఏంటంటే ఈ పద్యంలో విగ్రహారాధనని ఖండిస్తున్నాడు అనమాట, రాళ్ళకి రప్పల్ని, రాళ్ళకి పూజ చేయడాన్ని ఖండిస్తున్నాడు. ఏంటి అంటే హిందూ మతంలో ఏదైతే ఈ యొక్క రాయికి పూజ చేయడం అని ఉన్నదో వాటిని ఖండిస్తున్నాడు అనమాట. అందుకని ఖండిస్తూ అంటున్నాడు, పాహన్ పూజే హరిమిలే అంటే ఏంటి, రాయికి పూజ చేస్తే దేవుడు దొరుకుతున్నాడు అనిపిస్తే, తొమ్మై పూంజు పహాడ్, నేను ఒక పర్వతానికే పూజ చేస్తాను, నాకు చెప్పండి, రాయికి పూజ చేస్తున్నాడు దేవుడు వస్తున్నాడు అంటే నాకు చెప్పండి, నేను ఒక పర్వతానికే పూజ చేస్తాను. తాతయ్య చాకీ బలి పీస్ కాయ సంసార్, ఇంకా దానికన్నా తిరగలకి మంచిది చెప్పాలంటే తిరగలకి పూజ చేయండి, చాకీ బలి, ఇంకా తిరగలి మంచిది, బలి మంచిది, పీస్ కాయ సంసార్, ఎందుకంటే ఆ తిరగల్లో గోధుమలు కానీ బియ్యం కానీ ఏదైనా వేసి మనం విసురుతూ ఉంటుంటే ఆ విసరడం ద్వారా పిండి వస్తుంది, ఆ పిండితోనే కదా మనం ఈ రొట్టెలన్నీ తయారు చేసుకొని తింటున్నాం. ఆ రొట్టె ఈరోజు మనం బతకాలి అంటే ఆ రొట్టె కావాలి, ఆ రొట్టెని తయారు చేసి ఇచ్చేది ఎవరు అంటే ఆ తిరగలే. ఇంకా తిరగలకి పూజ చేయండి, ఇంకా అది మంచిది, అంతే తప్ప ఒక రాయికి పూజ చేస్తే ఏం దేవుడు వస్తాడు అనేసి కబీరు ఇందులో చెప్తున్నాడు అనమాట. पाहन पूजे हर मिले तो पूंजू पहाड़, अगर एक पाहन को पूजा करने से भगवान मिलता है तो मैं एक पहाड़ को पूजा करता हूँ, उससे उस पाहन से ज़्यादा चाकी अच्छा है, उस चाकी को पूजा कीजिए, वह क्योंकि वह आटा, वह हमें खाने के लिए जो रोटी चाहिए, उस रोटी के लिए, उस रोटी बनाने के लिए जो आटा चाहिए, उस आटा को मैंने पीस कर हमें चाकी दे रही हैं, इसलिए चाकी को पूजा कीजिए, वह तो अच्छा है, पाहन को पूजा करने से कुछ नहीं मिलता.